ఓం శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా మనం అష్టకష్టాలు అంటూ అనడం వింటూ ఉంటాం సహజంగా. ఏమిటి అష్టకష్టాలు? అష్టకష్టాలంటే ఏమిటి? అష్టకష్టాలు ఇందులో వచ్చేసి మొదటిది దాస్యం. ఇతరుల కింద బానిసగా బతకడం, అలా బతకాల్సిన అవసరం రావడం ఒక కష్టం. అలాగే రెండవది దారిద్ర్యం, తిండికి బట్టకు లేని పేదరికం, ఇదొక అష్ట కష్టాల్లో ఒకటి. అలాగే రోగం, తీరని వ్యాధులతో బాధపడటం, ఇది అష్ట కష్టాల్లో ఒకటి. అలాగే పుల్లో మునిగిపోవడం. ఇంకొక విషయం అజ్ఞానం, చదువు లేదా విచక్షణ లేకుండా అపవాదు, లేని నిందలు పడడం. వియోగం, ఇష్టమైన వారు శాశ్వతంగా దూరం అవడం కూడా ఈ అష్ట కష్టాల్లో ఒక కష్టం. భయం, నిరంతరం ఏదో ఒక ఆందోళనతో బతకడం, వీటిని అష్ట కష్టాలుగా నిర్ణయించారు శాస్త్ర పరిమాణంలో. అలాగే ఆకారం చూసి మోసపోకు అని చెప్తూ ఉంటారు. దానికి తగిన పద్యం. ఆకారాన్ని బట్టి ఎవరి ప్రజ్ఞని అంచనా వేయలేం. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ప్రతిభ బయటపడుతుంది. సందర్భాన్ని కాలమే సంతరించి పెడుతుంది అనే సందేశం ఇచ్చే ప్రసిద్ధ శ్లోకం ఒకటి ఉంది మనకి. కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పిక కాకయోః వసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః. భలే ఉంది కదండి పద్యం. కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పిక కాకయోః వసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః. దీని అర్థం కనుక వివరించి చూస్తే, కాకి కోయిల రెండూ నల్లగానే ఉంటాయి. వీటి రెంటికి తేడా ఏమిటి? వసంతకాలం వచ్చినప్పుడు కాకి కాకే, కోయిల కోయిలే. పండితుడి మాదిరిగా జరీ పంచ కండువా ధరిస్తే సరిపోతుందా? సభా మధ్యంలో మాట్లాడినప్పుడు పండితుడు కాని వాడికి తేడా ఇట్టే తెలిసిపోతుంది కదా. వేమన చెప్పినట్లు ఉప్పు కర్పూరం ఒకే రకంగా ఉన్న రుచిని బట్టి తేడాతో బయట పెట్టే మాధ్యమయం. కాకి కర్ణ కఠోరంగా అరుస్తుంది. అది కసగట్టిగా 4 సార్లు కాకి అరుపు పెడితే అబ్బా ఏమిటి కాకి గోల అనుకుంటాం. మరి కోయిల తీయగా పాడుతుంది, విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. అలాగే ఒకే రకంగా కనిపించే వ్యక్తుల్లో ఎవరు శ్రేష్ఠులు ఎవరు కారో అన్న విషయం సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. సమయానికి ఉన్న ప్రాధాన్యం అది. ఏదైనా సహాయం అవసరమైనప్పుడు మొహం చాటు వేసుకున్నవాడు స్నేహితుడు ఎలా అవుతాడు? స్నేహితులని అనిపించుకున్న వారి స్వభావం సందర్భం వచ్చినప్పుడే తేట తెల్లమవుతుంది కదా. మరి అదండి ఇవాల్టి విషయం. ఇంకొక విషయం ఇందులోనే మనం వివరించుకుందాం. దేవుడికి 4 చేతులు ఉంటాయి, ప్రతి దేవుడి పటంలో కానీ విగ్రహంలో కానీ. మరి దేవుడికి 4 చేతులు ఎందుకు? దేనికి ప్రతీక ఇది అంటే, 4 దిక్కులలో వ్యాపించిన చైతన్యాన్ని నేనే అని పరమాత్మ చెప్పటానికి 4 చేతులు. ధర్మశాస్త్రాలలో దైవ స్వరూపాలు కేవలం బొమ్మలు కావు, అవి లోతైన ఆధ్యాత్మిక సంకేతాలు. చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు, మానవ జన్మకు 4 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. దేవుని 4 చేతులు ఈ 4ంటిని నియంత్రిస్తూ అనుగ్రహిస్తాయని ప్రతీక. ధర్మం, సరైన మార్గంలో నడవడం, జీవనోపాధి కోసం సంపదను సంపాదించడం, ధర్మబద్ధమైన కోరికలను తీర్చడం, పరమాత్మలో లీనమవడం. అంతఃకరణ చతుష్టయం, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం. దేవుని 4 చేతులు మానవుని లోపలే ఉండే 4 మానసిక శక్తులకు సంకేతం.
ఆలోచనలు చేసే మనస్సు, నిర్ణయం తీసుకునే బుద్ధి, జ్ఞాపకాలను భద్రపరిచేది చిత్తం, నేను అనే భావన. భగవంతుడు తన 4 చేతులతో మన ఈ 4 అంతఃకరణలను తన అదుపులో ఉంచి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడని, అహంకారాన్ని తొలగిస్తాడని దీని అర్థం. దేవుడు 4 దిక్కులకు తన చేతులను చాపి ఉన్నాడంటే ఆయన సర్వవ్యాపి అని కూడా అర్థం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఏ దిక్కున చూసినా పరమాత్మ చైతన్యం నిండి ఉంది. సృష్టిలో జరిగే ప్రతి క్రియ కూడా ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుందని, ఆయన రక్షణ కవచం అన్ని వైపులా ఉంటుందని ఇది సూచిస్తుంది. ఆయుధాలు, భగవంతుడి ముద్రలు కూడా దేవుని 4 చేతుల్లో సాధారణంగా ఆయుధాలు కానీ ముద్రలు కానీ వివిధ రకాలుగా ఉంటాయి. 2 చేతులు లౌకిక ప్రపంచానికి అభయ ముద్ర, వరద ముద్ర, భక్తులను రక్షించడానికి, వరాలు ఇవ్వడానికి. మరో 2 చేతులు ఆధ్యాత్మిక సాధనకు, శంఖు చక్రాలు, జపమాల, వేదం వంటివి జ్ఞానాన్ని, క్రమశిక్షణను ప్రబోధించడానికి ఇవి దర్శనమిస్తూ ఉంటుంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.